1990లో కాశ్మీర్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం సనాతన ధర్మం ఎవరు పాటిస్తారండి? ఒక విషయం మీరు చెప్పాలా, మీ దగ్గర నుంచి సౌండ్ రావాలి. ఎవరు ఒక్కరు చెప్పినా పర్లేదు. ఎవరు పాటిస్తారు? హిందువులు పాటిస్తారు. అయితే భారతదేశంలో దాదాపుగా 140 కోట్లు మించిపోయారు. 150 కోట్లు ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే చాలా తొందరగా అంటా ఉన్నారు కొంతమంది పిల్లలని. అయితే ఆ 140 కోట్ల భారతీయ జనాభాలో దాదాపుగా 2011లో జరిగినాయి మనకు జనాభా లెక్కలు. ఆ తర్వాత కరోనా రావడం చేత జనాభా లెక్కలు చేయలేరు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారమే 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు. సో ఇంకా ఎక్కువ కాలం పట్టదు మనం కళ్ళు తెరవకపోతే. సనాతన ధర్మం మీకు ఏం కాదు, ఎందుకంటే కేవలం మనుషులతోటి కాదు సనాతన ధర్మం. అండ్ ఇది కాకపోతే ఏమున్నది, అమెరికాలో ఇప్పుడు గురువు గారు పోయినప్పుడు అమెరికాలో మొత్తం ఇలా పాదాభి వందనం చేసుకుంటా ఉంటారు జనాలు. ఇట్లా వేరే దేశాల వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు, ధర్మం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? మన ధర్మానికి మనం దూరం అవుతున్నాం. మన ధర్మానికి మనం దూరం అయితే మనకు మనం దూరమైనట్టే.